ఓకేనా? మీడియా మిత్రులకు నమస్కారం. ఇటీవల తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కడప జిల్లాలో బలిజల్లో ఒక ప్రముఖ నాయకుడు బాలిశెట్టి హరిప్రసాద్ గారికి కూటమి ప్రభుత్వం అయితేనేమి లేదా తెలుగుదేశం ప్రభుత్వం అయితేనేమి రాష్ట్ర వేర్ హౌస్ చైర్మన్ డైరెక్టర్గా ఇవ్వడం జరిగింది. అందుకు ఆయనను అభినందిస్తున్నాం. ఆయనకు మీడియా ముఖంగా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం. ఇకపోతే మేము వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున వైఎస్ఆర్సీపీలో ఉండే బలిజ నాయకులము అందరం కలిసి ఈ ప్రెస్ మీట్లో మీడియా ముఖంగా ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వ కడప జిల్లా నాయకత్వాన్ని సూటిగా కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నాం. రాష్ట్రంలో కానీ అలాగే గ్రేటర్ రాయలసీమలో కానీ కాపు, తెలగ, బలిజ ఒంటరి ఓట్లతో గద్దెనెక్కిన ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఇటీవల కాలంలో గ్రేటర్ రాయలసీమలో బలిజల పట్ల చిన్నచూపు చూస్తూ ఉంది అనే దానికి బాలిశెట్టి హరిప్రసాద్ గారికి డైరెక్టర్ పదవి ఇవ్వడం, అది ఆయన వ్యక్తిగతంగా కించపరిచినట్టుగా యావత్ బలిజ కులస్తులందరూ జీర్ణించుకోలేకపోతున్న పరిస్థితి. సరే, అది ఏదేమైనప్పటికీ ఆ పార్టీలో ఒక అంతర్భాగం, మాకైతే అవసరం లేదు. అయితే మేము ప్రశ్నించేది ఒకటే, గతంలో 2014లో ఇలాగే బలిజల్లో విస్మరించి మీ పార్టీ ఏ పరిస్థితికి వచ్చిందో మీకే తెలుసు. ఇటీవల కొన్ని పరిమాణాలు చూస్తూ ఉంటే కడప జిల్లాలో అయితేనేమి గ్రేటర్ రాయలసీమ అయితేనేమి బలిజల పట్ల చాలా చిన్న చూపు చూస్తూ ఉంది ఈ తెలుగుదేశం ప్రభుత్వం. దానికి ఉదాహరణలు కోకొల్లలు. కడప జిల్లాలో రాయచోటి అంటే సుగవాసి ఫ్యామిలీ ఒక బ్రాండ్. పార్టీ పుట్టినప్పటి నుంచి, తెలుగుదేశం పార్టీ పుట్టిన రోజు నుంచి ఆయన కట్టె కాలేంత వరకు సుగవాసి పాల్గొన్నాడనే వ్యక్తి అదే పార్టీని నమ్ముకొని ప్రభుత్వం ఉన్నా లేకపోయినా పోరాడి లాస్ట్ చనిపోయే ముందు కూడా మొన్న 2024 ఎలక్షన్లో అక్కడ అభ్యర్థి గెలుపు కోసం వీల్ చైర్లో కూర్చొని తిరిగిన పరిస్థితి. అటువంటి మహానేత చనిపోతే ఈ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు కానీ, వారి కుమారుడైన లోకేష్ గారు మంత్రి గారు కానీ కడప జిల్లాలో కడప నగరంలో మహానాడు పేరిట 3 రోజులు ఉండి కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించకపోవడం ఎంతవరకు సబబని నేను సూటిగా తెలుగుదేశం ప్రభుత్వాన్ని, తెలుగుదేశం అధినేతలను ప్రశ్నిస్తున్నా. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీలో బలిజల వినాశనానికి మీరు నాంది పలుకుతున్నారా? ఎందుకంటే గతంలో 2014లో కడప నుంచి దుర్గాప్రసాద్ గారు పోటీ చేస్తే అతను అంజాద్ బాషా గారి పైన ఓడిపోతే, ఎక్కడైనా సాంప్రదాయం ఓడిపోయిన వ్యక్తికి ఇన్ఛార్జి పదవి అనేది ఇస్తారు. గతంలో కూడా అతనికి అన్యాయం చేశారు. అతనికి కాకుండా ఆ రోజు ఉన్న బాలిశెట్టి హరిప్రసాద్ కాకుండా, ఆ రోజు ఆ పార్టీలో ఉన్న హరినాథ్ కాకుండా ఇప్పుడున్న వాసు గారికి పట్టం కట్టడం ఆ రోజు జరిగింది. నేను వాసు గారిని కూడా ఒకటే ప్రశ్నిస్తున్నా, నువ్వు బలిజల ఓట్లతో మీ భార్య ఎమ్మెల్యేగా గెలిచి ఈరోజు కేవలం బాలిశెట్టి హరిప్రసాద్ను కించపరిచే విధంగా మీరు అతనికి ఆ పదవిని ఇప్పించదలుచుకున్నారా? లేకపోతే బలిజల్లో అవమానించపరిచేదానికి ఆ పదవి అతనికి ఇవ్వదలుచుకున్నారా? అంతేకాకుండా గతంలో చెంగల్నాయుడు ఉమ్మడి వైఎస్ఆర్ జిల్లాలో చెంగల్నాయుడు తిరుపతిలో టికెట్ అడిగితే ఆ పార్టీ తరఫున అతన్ని తీసుకొచ్చి రాజంపేటలో 2014లో నిలబెట్టడం జరిగింది. అప్పటికప్పుడు అతను అక్కడ గ్రౌండ్ వర్క్ చేసుకొని 30,000 ఓట్ల తోడతో ఓడిపోతే 2014 నుంచి 2019 వరకు అతను అక్కడ అదే పార్టీలో ఉండి అక్కడ స్టాండ్ ఏర్పాటు చేసుకొని ఇది చేస్తే అతనికి కూడా న్యాయం జరగకుండా మొన్న అతనికి కాదని చెప్పి ముందుగా గంటా నరహరి అనే వ్యక్తిని తీసుకొని వచ్చి ఎంపీ టికెట్కు కంటెస్ట్ చేపిస్తామని చెప్పి అతన్ని నాశనం చేసినారు, లాస్ట్కు టికెట్ ఇవ్వలేకుండా. అదే పాల్గొండాడు కుటుంబం నుంచి బాలసుబ్రహ్మణ్యంను ఎంపీగా పోటీ చేపిస్తాం రాయంపేట నుంచి అని ముందుగా అతనికి చెప్పి లాస్ట్ మూమెంట్లో అతనికి ఎమ్మెల్యే సీటు కేటాయించి అటు చెంగల్రాయుడిని
ఇటు బాలసుబ్రహ్మణ్యం ఇద్దరిని అక్కడ ఓడించడం జరిగింది. అంటే మీ బలిజల పట్ల మీ అభిప్రాయం ఏమే? అంతేకాకుండా కడప జిల్లాలో, ఈ ఉమ్మడి జిల్లాలో ఇప్పటి వరకు మీరు ఎవరికైనా ఒక్క పదవైనా మీరు ఇచ్చారా? ఇది ఎంత మటుకు సబబు? కడపలో ఇప్పుడున్న ఎమ్మెల్యే గారి కోసము దాదాపు 90% కష్టపడి అమరప్ప గారు అయితేనేమి, దుర్గాప్రసాద్ గారు అయితేనేమి, హరిప్రసాద్ గారు అయితేనేమి, చెన్నంశెట్టి మురళి గారు అయితేనేమి, బండిబాబు గారు అయితేనేమి, పూర్తిగా 90% బలిజలు టీడీపీ కృషి చేయడం జరిగింది. ఇంతమందిని దృష్టిలో పెట్టుకొని కనీసం వీళ్ళెవరిని పరిగణలోకి తీసుకోకుండా మా పార్టీలో ఒక సామాన్య కార్యకర్తకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇదే వేర్ హౌస్ చైర్మన్ కరీముల్లా అనే వ్యక్తికి ఇవ్వడం జరిగింది. కనీసం గతంలో ఇదే హరిప్రసాద్ గారికి అడా చైర్మన్ నోటిఫికేషన్ అర్ధగంట ముందు ఇచ్చినారు. ఇప్పుడు స్టేట్ డైరెక్టర్ అని అతని స్థాయిని దిగజార్చే విధంగా, కమ్యూనిటీ స్థాయిని దిగజార్చే విధంగా ఈ ప్రభుత్వము, ఈ చంద్రబాబు నాయుడు, ఈ లోకేష్ గారు ప్రవర్తిస్తా ఉన్నారు. గత ఎలక్షన్ ముందు బలిజ భవన్ కట్టిస్తాము అని ఇదే హరి టవర్స్ లో ఇదే పొలిట్ బ్యూరో సభ్యుడు వాసు గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది. కులస్తులందరికీ ప్రమాణం చేసి మా కులస్తులందరి ముందర. ఇప్పటికి దాదాపు ప్రభుత్వం వచ్చి 1.5 సంవత్సరం అవుతా ఉంది. కనీసం స్థల పరిశీలన జరిగిందా? ఇదేనా మా బలిజల పట్ల మీకున్న చిత్తశుద్ధి? చిత్తశుద్ధి అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. చిత్తశుద్ధి అంటే వైఎస్ఆర్సీపీ పార్టీది. గతంలో బీసీలకు హామీ ఇచ్చాం, బీసీ భవన్ కట్టిస్తామని చెప్పి అన్న మాట ప్రకారమే కట్టించి ఇచ్చాం. ఈసారి మాకు కూడా హామీ ఇచ్చారు. మా గౌరవ ఎంపీ అవినాష్ రెడ్డి గారు అయితేనేమి, మా మాజీ ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా గారు అయితేనేమి, మా కడప నగర మేయర్ సురేష్ బాబు గారు అయితేనేమి, మా కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి గారు అయితేనేమి, వీళ్ళందరూ కలిసి ఈసారి ఖచ్చితంగా బలిజ భవన్ జిల్లాలో కట్టిస్తామని చెప్పి హామీ ఇవ్వడం కూడా జరిగింది. అయితే దురదృష్టవశాత్తు మా పార్టీ అధికారంలోకి రాకపోవడం జరిగింది. ఈసారి ఖచ్చితంగా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా అది సాత్కారం మా వల్లనే అవుతుంది. అంతేకాకుండా గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో బలిజలకు ఎంత సముచిత స్థానం కల్పించారంటే రామచంద్రయ్య గారికి ఎమ్మెల్సీ ఇచ్చి గౌరవించడం జరిగింది సీనియర్ నేతగా. అలాగే గురుమోహన్ కు అడా చైర్మన్ ఇచ్చి అతని టర్మ్ అయిపోయినా మళ్ళీ ఎక్స్టెన్షన్ అతనికి రెన్యువల్ చేసి ఇవ్వడం జరిగింది. దాదాపు 36 మండలాలకు అడా చైర్మన్. అంతేకాకుండా మాచునూరు చంద్రబాబు మైత్కూరు మున్సిపల్ చైర్మన్ గా చేయడం జరిగింది. అదేవిధంగా రాజంపేట మరి రవిని మున్సిపల్ వైస్ చైర్మన్ గా చేయడం జరిగింది. దాదాపు 6 డైరెక్టర్ పదవులు మా వీరా వాళ్ళ మిస్సెస్ కి అయితేనేమి, మా శివకేశ్వర గారి వాళ్ళ మిస్సెస్ కి అయితేనేమి, మందల నాగేంద్ర గారికి అయితేనేమి, ఇలా 6 డైరెక్టర్ పదవులు ఈ జిల్లాలో, ఈ ఉమ్మడి జిల్లాలో ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా కార్పొరేటర్లు, కోఆప్షన్ మెంబర్లు సుమాలపు విజయ్కు వైవి సెనేట్ మెంబర్ గా ఇచ్చి గౌరవించడం జరిగింది. ఇంత భారీ స్థాయిలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో బలిజలకు సముచిత స్థానం ఇచ్చి గౌరవించడం జరిగింది. అయినా కూడా మాకు తక్కువే అని మా పార్టీలో, మా ప్రభుత్వంలో మేము పోరాడడం జరిగింది. ఎందుకు? మాది జనాభాలో దాదాపు 26% ఉన్నాం. ఈ రాష్ట్ర జనాభాలో, ఈ గ్రేటర్ రాయలసీమలో కొన్ని నియోజకవర్గాల్లో శాసించే స్థాయిలో ఉన్నాం. కాబట్టి మాకు జనాభా ప్రాతిపదికన ఇంకా తక్కువ, ఇంకా పదవులు రావాలి అని మేము మా ప్రభుత్వాన్ని, మా నాయకుడిని కూడా ఆ రోజు మేము అడగడం జరిగింది. మా నాయకుడిని కూడా అడగడం జరిగింది. ఇన్ని పదవులు ఇచ్చి మా పత్తి రాజేశ్వరం కోఆప్షన్ ఇచ్చాం, గతంలో బండిబాబు గారికి కోఆప్షన్ ఇచ్చాం, శివకేశ్వర గారికి కార్పొరేటర్ గా అవకాశం కల్పించాం, అలాగే కిరణ్ మిసెస్ కి అవకాశం కల్పించాం, అలాగే రెడ్డి ప్రసాద్ అవకాశం కల్పించాం, కమలాపురంలో 2 కౌన్సిలర్లు గెలిపించుకోగలిగాం. ఇంతమంది ఇన్ని పదవులు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మాకు ఇచ్చి బలిజలకు సముచిత స్థానం కల్పించిన ఘనత ఏదైనా ఉందంటే
అది కేవలం ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి, తర్వాత ఆయన కుమారుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికే చెల్లును. కాబట్టి నేను మీడియా ముఖంగా ఒకటే చెప్తున్నా, రాబో స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి. బలిజనులందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, చంద్రబాబు నాయుడిని గుడ్డిగా నమ్మిపోయిన అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఆలోచన చేసుకోండి. మీరు ఏకమొత్తంగా గుంపగుత్తగా తెలుగుదేశం పార్టీకి, కూటమి ప్రభుత్వానికి మీరు ఈ దఫా ఇచ్చేశారు. కానీ వాళ్లను మనల్ని పొమ్మనకుండా పొగ పెడుతున్నారు. ఇప్పటికైనా మీరు గ్రహించండి. మేమేం మిమ్మల్ని ఆహ్వానించడంలా, మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఇది మీకు జరుగుతున్న అన్యాయం కాదు, టోటల్ బలిజ కమ్యూనిటీకి జరుగుతున్న అన్యాయం. కాబట్టి ఒక వైఎస్ఆర్సీపీలో మాకు పార్టీ పదవులు ఇచ్చి ఈరోజు నాకు జిల్లా ఉపాధ్యక్షుడిగా, అలాగే యోజన విభాగం అధ్యక్షుడిగా నాగేంద్రకు, అలాగే ఇంటలెక్చువల్ రాష్ట్ర కార్యదర్శిగా మా పోల్దాసి కృష్ణమూర్తి అన్నకు, అలాగే వైఎస్ఆర్టీసీలో మా సుదర్శన్ గారికి ఇన్ని పదవులు పార్టీల్లో కానీ ప్రభుత్వంలో కానీ ఎన్నో పదవులు ఇచ్చి సముచిత స్థానం కల్పించిన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. ఇక్కడి నుంచి పోయిన వాళ్ళకు కూడా సముచిత స్థానం కల్పించిన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. కాబట్టి ఆలోచించుకోండి. ఇది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాము. ఒక హరిప్రసాద్ లాంటి ఒక వ్యక్తికి, ఒక రాష్ట్ర స్థాయి వ్యక్తికి ఒక సాధారణ డైరెక్టర్ పదవి ఇచ్చారంటే మీ పరిస్థితి కూడా మీరు పునరాలోచించుకోమని నేను మీడియా ముఖంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నా. అంతేకాకుండా ఖచ్చితంగా రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో మేము గ్రేటర్ రాయలసీమ పరిధిలో వైఎస్ఆర్సీపీకి మెజారిటీ స్థానాలు దక్కేటట్టు ప్రచారం చేసి మళ్ళీ 2029లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చేదానికి కృషి చేస్తాము. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసేదానికి మేమంతా సంసిద్ధులై ఉన్నాము. కాబట్టి మీ మిత్రులారా, కూటమి ప్రభుత్వంలో ఉన్న మా సహోదరులారా, మీరు కూడా ఒక తూరి ఆలోచన చేసుకోండి. ఇది మా విజ్ఞప్తి మాత్రమే. థ్యాంక్ యూ. అన్ని అన్ననే మాట్లాడినాడు. పాత్రికేయ మిత్రులకందరికీ నమస్కారం. మీ పాత్రికేయ మిత్రుల తరపున నేను ఈరోజు ఒక్కటే అడుగుతున్నాను. తెలుగుదేశం పార్టీ బలిజలకి ప్రాధాన్యత ఇస్తుందా లేదా అని మీ ముఖంగా నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. దీనికి సమాధానం కాదంటే కాదు. బలిజల్ని ఒక వాడుకోవడానికే కేవలం వాడి పక్కన పెడుతున్నారని మీకు తెలియజేస్తున్నాను. ఒకటి అడుగుతున్నా నేను ఇప్పుడు. 2014లో కడపలో తెలుగుదేశం పార్టీకి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి అభ్యర్థి లేకపోతే ఒక వారం ముందు మా బలిజ సామాజిక వర్గానికి చెందిన దుర్గా ప్రసాద్ గారిని ఎమ్మెల్యేగా మీరు బీఫామ్ ఇచ్చి కేవలం వారం ముందు ఆయనతో 20 కోట్ల రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టించి ఓడిపోయిన తర్వాత ఆయన్ని పట్టించుకోలేదు. ఎక్కడన్నా ఆనవాయితీ ఉంటుంది, ఎవరైతే ఎమ్మెల్యేగా పోటీ చేస్తారో అతనికి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అని ఖచ్చితంగా ప్రకటిస్తారు. కానీ ఇక్కడ మాత్రం దానికి భిన్నంగా అతన్ని కేవలం ఎలక్షన్ కి ముందు తెచ్చి వాడుకొని పక్కన పెట్టే విధంగా తెలుగుదేశం పార్టీ ప్రవర్తించింది. మరలా వైఎస్ఆర్ పార్టీ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు రాజంపేటలో తెలుగుదేశం పార్టీకి అభ్యర్థి లేరు, దానికి ఇన్ఛార్జ్ గా వ్యవహరించడానికి ఎవరు కూడా లేరు. అటువంటి సమయంలో అదే బలిజ సామాజిక వర్గానికి చెందిన బత్యాల చెంగల్రాయుడు గారిని ఆ రోజు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా మీరు ప్రకటించి అతన్ని 3 సంవత్సరాలు అతనితో రాత్రింపవళ్ళు పని చేయించి ఎమ్మెల్యే టికెట్ ని కేటాయిస్తామని చెప్పి లాస్ట్ లో ఆయన్ని పాడి పక్కన పెట్టడం జరిగింది. ఎక్కడో రాయచోట్లో ఉన్న సుగవాసి బాలసుబ్రహ్మణ్యం గారి కుటుంబాన్ని ఆయన్ని తీసుకొని వచ్చి రాజంపేటలో మీరు అప్పటికప్పుడు ఎమ్మెల్యేగా ప్రకటించి ఆయన్ని కేవలం పోటీ చేయించి పక్కన పెట్టడం జరిగింది. ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అతనికి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఇవ్వాల్సిన బాధ్యత మీకుందా లేదా? కానీ మీరు 2014లో ఏదైతే చేసినారో దాన్ని మళ్ళా ఇప్పుడు 2024లో కూడా రిపీట్ చేసి ఆయనకి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఇవ్వకుండా చేస్తారు. మొట్టమొదటి ఎంపీ క్యాండిడేట్ ని తెలుగుదేశం పార్టీ 2024 పోటీ చేయబోయే ఎంపీ క్యాండిడేట్ ని రాజంపేట ఎంపీగా మా సోదరుడు గంటా నరహరిని ప్రకటించింది. అతన్ని కూడా 2 సంవత్సరాలు వాడి మీ నారా లోకేష్ పాదయాత్రకి ఖర్చు పెట్టించి
మీ సొంత కోర్టు ఖర్చులకి అతనితో ఖర్చులు పెట్టించి అతన్ని కూడా లాస్ట్ లో డిగ్రేడ్ చేయడం జరిగింది. ఇది తెలుగుదేశం పార్టీకి పూర్తిగా చెడ్డ పేరు అనేది. వాళ్ళ పార్టీ పరిస్థితి ఎట్టుంటుందంటే, సొంత మామకి వెన్నుపోటు పొడిచిన వాళ్ళు ఇతర కులానికి వెన్నుపోటు పొడిచారని గ్యారంటీ ఏముండదు, అది అందరికీ తెలిసింది. కానీ 2024లో ఏం జరిగిందంటే, తెలుగుదేశం పార్టీ అంటే బలిజల పార్టీ, బలిజలకి సపోర్ట్ ఉన్న పార్టీ అని కొంతమంది గుడ్డిగా జనాన్ని నమ్మించి, బలిజల్ని నమ్మించి ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి కూటమికి ఓటేసేలా చేసి మీరు అధికారంలోకి వచ్చి రాష్ట్ర రాజకీయాలను శాసించే స్టేజ్ లో మేము ఉన్నాం. 30% ఓట్ బ్యాంక్ ఉంది రాష్ట్ర రాజకీయంగా. జిల్లాలో దాదాపు 30% ఓట్ బ్యాంక్ ఉంది బలిజలకి. 68,000 ఓట్లు కడపలో ఉన్నాయి. మీరు బలిజలకి ఎటువంటి న్యాయం చేసే పరిస్థితే లేదు. ఇప్పుడు నిన్న చూసుకుంటే హరిప్రసాద్ గారు సార్, మీకు ఒకటే చెప్తున్నా, నేను చిన్నప్పటి నుంచి చూస్తాను మిమ్మల్ని. బలిజల తరపున హరిప్రసాద్ టికెట్ 2009 రాలే, 2014 బలిజల తరపున హరిప్రసాద్కి ఎమ్మెల్యే టికెట్ రాలే, మళ్ళా ప్రభుత్వం ఒకసారి అడా చైర్మన్ హరిప్రసాద్ రాలే, మళ్ళా 2024 బలిజల తరపున రేసులో హరిప్రసాద్ అది రాలే, మళ్ళా 2024 గెలిచిన తర్వాత రాజంపేట ఇన్ఛార్జ్ అని ఇంత పెద్ద మెసేజ్ ఫేస్బుక్ లో, అది హరిప్రసాద్కి ఇయ్యాలా అని, అది రాలే. లాస్ట్ కి మీ వయసును కూడా గౌరవించకుండా మీరు బలిజ సంఘంలో ఉన్న బలమైన నాయకుల్లో ఒకరు కడపలో మిమ్మల్ని ఎంత అవమానపరిచిందో, అది మీకు జరిగిన అవమానంగా మేమైతే ప్రతిపక్షంలో ఉన్నా మేము భావించడంలే. పూర్తి కడప బలిజలందరికీ జరిగిన అవమానంలా మేము భావిస్తాం. మీరు తిరస్కరించాల్సింది పదవిని కాదు, ఆ పార్టీని తిరస్కరించాలా. దీనికి ఖచ్చితంగా అవకాశం ఉంది. ఇంకొక బలిజ సంఘ నాయకులకు కూడా ఒకటి నేను ఈ పత్రికా ముఖంగా అడుగుతానా, దుర్గాప్రసాద్ అవమానం జరిగినప్పుడు మీరు ఎక్కడికి పోయినారు? గంటా నరహరికి అవమానం జరిగినప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళారు? బాలసుబ్రహ్మణ్యం గారికి అవమానం జరిగినప్పుడు ఎక్కడికి వెళ్ళారు? బత్యాల చెంగల్రాయుడు గారికి అవమానం జరిగినప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళారు? ప్రతిపక్షంలో ఉన్న మేమే మీ నాయకుడికి అవమానం జరిగితే మేము వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతాను. వీళ్ళందరికీ అవమానం జరిగినప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళారు? కేవలం హరిప్రసాద్ కోసం ఉన్నాయా ఈ బలిజ సంఘాలు? కొన్ని కడపలో లేవు కదా. ప్రతి ఒక్కరికి కష్ట నష్టాల్లో తోడుండడానికి సంఘాలు మనం ఏర్పరచుకున్నాం. దాన్ని మీరు మైండ్ లో పెట్టుకొని ఇది చేయాల. కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్క పార్టీకి ప్రాధాన్యత ఇస్తూ, ప్రతి ఒక్క కులానికి ప్రాధాన్యత ఇస్తూ ఏదన్నా రాష్ట్రంలో ఒక పార్టీ ఉందంటే కేవలం అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని తెలియజేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారికి కుల మతాలకి సంబంధం లేదు, కష్టపడేవాడే రాజు అనే విధంగా వాళ్ళకి మీరు ఇప్పుడు మా అన్న అన్నట్టు ఒక సామాన్య కార్యకర్తకి వేర్ హౌస్ చైర్మన్ ఇవ్వడం జరిగింది. ఇంకొక మా పులిసునీల్ అన్నకి ఒక కార్పొరేషన్ కి చైర్మన్ చేయడం జరిగింది. షేక్ లాజం గారికి ఒక కార్పొరేషన్ చైర్మన్ జరిగింది. మన కడపలో డైరెక్టర్లు అయితే కొల్లలు ఇచ్చినారు. సుమారు ఒక 20 మందికి రాష్ట్ర చైర్మన్ పోస్టుల్లో డైరెక్టర్లుగా కేటాయించడం జరిగింది. గురుమోహన్ గారు అడా చైర్మన్ చేయడం జరిగింది. ఇంతగా విలువిస్తున్న వైఎస్ఆర్సీపీని పార్టీని కాదని మీ కళ్ళబొల్లి మాటలతో మన బలిజలంతా తెలుగుదేశంకే సపోర్ట్ చేయాలనే విధంగా మీరు ఓట్లు వేయించినారు. ఈ రోజు మీ స్థాయి ఎక్కడుంది? ఒకటి చెప్తున్నానన్నా, మీకు విలువ లేని చోట మనం ఉండకూడదు, మనకి రెస్పెక్ట్ లేని చోట మనం ఉండకూడదు. అట్టుంటే మీకే కాదు మన బలిజ జాతికి అవమానం అని తెలియజేస్తున్నాను. ఇక్కడ మీరు చూసుకోండి, మా డిస్ట్రిక్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ రవీంద్రనాథ్ రెడ్డి గారు కానీ, మా నగర అధ్యక్షుడు అంజద్ బాషా గారు కానీ, కడప నగర మేయర్ సురేష్ బాబు గారి మన బలిజలకు ఇచ్చే ప్రాధాన్యం చూసుకోండి. మాకు 30 ఏళ్ళు ఉండవు. నేను కడప సిటీ యూత్ ప్రెసిడెంట్ ఉన్నాను. మా తమ్ముడు పసుపులేని సాయి దత్త జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు ఉన్నాడు, మన కడప బలిజ సామాజిక వర్గానికి చెందిన అతను. మా బ్రదర్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్నాడు, కడప బాలాజీ సామాజిక వర్గానికి చెందిన అతను. రవీంద్రనాథ్ రెడ్డి గారు జిల్లా అధ్యక్షుడిగా, కడప జిల్లా అధ్యక్షుడిగా ఉంటే, మన సామాజిక వర్గానికి చెందిన దాసరి శివ గారు జిల్లా ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాం. మేము ప్రతిపక్షంలో పనిచేసుకొని అధికార పక్షంలో పక్కన పెట్టే పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ కాదు. మీరు చూసుకుంటే ఎక్కువ సీట్లు కేటాయించిన పార్టీ ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో వైఎస్ఆర్సీపీ పార్టీ మాత్రమే. బలిజలకు
ఇవన్నీ గుర్తు పెట్టుకోవాలి. మనల్ని పక్కన పెట్టుకొని మనల్ని అవమానిస్తూ ప్రతిరోజు మనల్ని మానసికంగా వేధిస్తున్నటువంటి పార్టీ టీడీపీ పార్టీ. బలిజలంతా ఇది గుర్తించాలి. నేను ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నాను, వచ్చే కార్పొరేషన్ ఎలక్షన్ లో మీ కూటమి ప్రభుత్వం బలిజ సామాజిక వర్గానికి ఏం చేస్తుంది, మా ప్రభుత్వం బలిజ సామాజిక వర్గాన్ని ఎక్కడ పెడుతుంది? రండి, శ్రీకృష్ణదేవరాయుడు విగ్రహం సాక్షిగా ప్రమాణం చేసి చెప్తారు. బలిజ సామాజిక వర్గానికి పెద్ద పీట వైఎస్ఆర్సీపీ పార్టీలోనే ఉంది. వచ్చే కార్పొరేషన్ ఎలక్షన్స్ లో ప్రతి ఒక్క బలిజ సోదరులు కానీ సోదరుమణులు కానీ అందరూ వైఎస్ఆర్సీపీ పార్టీకి సపోర్ట్ చేసి కడప కార్పొరేషన్ ని వైఎస్ఆర్సీపీ పార్టీ స్వాధీనపరచుకునేలా సాయపడాలని ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.